5 ఎకరాల లోపున్న రైతులందరికీ 5 ఎకరాల లోపున్న రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి. బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి. పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పండి. 25 లక్షల ఇల్లులు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాము అని చెప్పండి. కులం చూడం, మతం చూడం కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. అమలు చేస్తామన్నారు జగన్. 7వది ఫీజు రీయింబర్స్మెంట్. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. ఇక 8వ కార్యక్రమం చెప్తా ఉన్నా. రైతు బతకాలి అని అంటే రైతుకు నీళ్లు ఇవ్వాలి. రైతుకు నీళ్లు రావాలి అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు హంద్రి నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. మద్యాన్ని నిషేధించేందుకు అన్న మాట చెప్పాడు అని చెప్పండి. దశల వారీగా మద్యాన్ని నిషేధించాలి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా.